హైటెక్ సిటీ ప్రభుత్వమే నిర్మించి ఐటీ కంపెనీలకి లీజుకి ఇచ్చింది. అది మీ నాన్నగారు హయాంలోనే జరిగింది అని మేము అడుగుతా ఉంటే దానికి ఆన్సర్ వాళ్ళ దగ్గర లేదు. ఈ రోజు ప్రభుత్వం బిల్డింగులు నిర్మించి ఏదో కన్స్ట్రక్షన్ కంపెనీలకు ఇచ్చి ఆ బిల్డింగ్ లీజుకి ఇచ్చుకుంటే ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది. ప్రభుత్వం వాళ్ళకి స్పేస్ అవైలబిలిటీ ఇచ్చినట్టుగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటే మేము చెప్తుంటే వాళ్ళ చెవిని పట్టట్లేదు. ఎందుకంటే వాళ్ళు భూదాహం మీద ఉన్నారు. మేము అదే కాకుండా 13.74 ఎకరాల ఖరీదైన భూమి 99 ఏళ్ళు లీజుకి ఇచ్చారు. విజయవాడలో 156 కోట్ల విలువైనది 4.15 ఏకర్స్ ని దాని విలువ 156 కోట్ల పెట్టుబడి కోసం 600 కోట్ల రూపాయల భూమి ఆ కంపెనీకి ఇచ్చారు అంటే ఆర్టీసీ భూమి. దానికి ఏం సమాధానం చెప్పాలో అవిషా ఫుడ్స్ అని చెప్పి 115 ఎకరాలు 104 కోట్ల విలువైన భూమిని 19 కోట్లకే ఇచ్చింది కూడా మనందరం కూడా చూస్తా ఉన్నాం. అలాగే వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి ఇచ్చారు. ఇలాగే ఏ కంపెనీ పడితే కంపెనీకి ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు. ఎక్కడ అడిగే పరిస్థితి లేదు. దీంతో పాటు గీతం యూనివర్సిటీ 54 చిల్లర ఎకరాలని వాళ్ళు ఆధీనంలో తెచ్చుకొని వాళ్ళు అనుభవిస్తూ ఉంటే ఎన్నో సంవత్సరాల నుంచి దాన్ని గత ప్రభుత్వంలో 54 ఎకరాలను బయటకు తీసుకొస్తే ఆ 54 ఎకరాలను మళ్ళీ ఈరోజు 5,000 కోట్ల విలువైన భూమిని మీరు మళ్ళీ అదే సంస్థకి మీ తోడల్లుడికి మీ పార్టీ ఎంపీకి ఆ భూమి దారదత్తం చేయడానికి మీరు ప్రణాళిక రచిస్తున్నారా అని చెప్పి మేము అడిగితే దానికి ఆన్సర్ లేదు. ఇది మాకు సంబంధం లేదు, రిలేటెడ్ కాదని మాట్లాడుతున్నారు. నిన్న మీ ఎంపీఏ అదే సంస్థల అధినేత ఏం చెప్పాడు? ఆ భూమి విలువ 5,000 కోట్లు కాదు 1,000 కోట్లు అని చెప్పి ఆయన చెప్పడం మీడియా ప్రెస్ మీట్ పెట్టి మనందరం కూడా చూసాం. అదే 1,000 కోట్ల రూపాయల భూమి అయితే మీరు ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసేదానికి రాజ్యాంగంలో మీకు వెసులుబాట్లు ఉన్నాయా అని మేము అడుగుతా ఉన్నాం. దీనికి నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో కలిసి మీరు భాగస్వామ్యంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఎక్కడైతే కియా మోటార్స్ అనంతపూర్లో ఇచ్చారో కియా మోటార్స్ కి కేటాయించింది ఇదే ప్రభుత్వం 600 ఎకరాలు మాత్రమే. 600 ఎకరాల భూమికి మీకు అంత పెద్ద కియా కంపెనీ వస్తే ఆంధ్రప్రదేశ్ కి ఈ రోజు మీరు ఇండోసోల్ అనే కంపెనీకి ఏమి ఇచ్చారు? 8,500 ఎకరాలు మీరు ఇండోసోల్ కంపెనీకి ఇస్తా ఉంటే ఈ రోజు అది భూదాహం భూ దోపిడీ కాదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇదే కాకుండా అదే ప్రైవేట్ కంపెనీలకి పాలసీల పేరుతోటి 934 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి జీవోలు ఇచ్చున్నారు. ఈ రోజు మీరు దానికి సమాధానం చెప్పట్లేదు. ప్రతి సంవత్సరం 15 సంవత్సరాలు 14,150 కోట్లు మీరు ఒక ప్రైవేట్ కంపెనీకి చెల్లిస్తామని చెప్పి 8,500 ఎకరాల భూములు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి రాయితీలు ఇచ్చి ఈ కంపెనీలు తీసుకొస్తున్నారంటే ఈ మీ బినామీ కంపెనీ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థలకి మీరు 6,000 ఎకరాల భూములు ఇచ్చి మళ్ళీ 96,000 కోట్ల రూపాయలు అది ఏదైతే డిపిఆర్ ఉందో దాంట్లో 75% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రీఎంబర్స్ ఇస్తామని చెప్పి మీరు జీవోలు ఇచ్చారంటే 72,000 కోట్ల రూపాయలు ఈరోజు మీరు బీపీసీఎల్కి ఎక్కడి నుంచి తెచ్చి వెనక్కిస్తారని అడుగుతా ఉన్నా. అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బడ్జెట్ ఎంత, ఇక్కడ వచ్చే ఆదాయం ఎంత, ఇక్కడ జీతభత్యాలు ఎంత, మీరు చెప్పిన అబద్ధపు హామీలు ఎంత, అవన్నీ పక్కన పెట్టి ఈ రోజు ఒక 2 కంపెనీలకే మీరు దాదాపు 90,000 కోట్ల రూపాయలు రీఎంబర్స్ చేస్తాం 15-20 సంవత్సరాల లోపల జీవోలు ఇస్తే రేపు వాళ్ళు కంపెనీలు సరిగా పెట్టకుండా ఏదో స్టార్ట్ చేసి కోట్లకు పోతే ఎవరు మూల్యం చెల్లించుకోవాలి? భవిష్యత్తులో వచ్చే కంపెనీలు మూల్యం చెల్లించుకోవాలా, రాష్ట్ర ప్రజలు మూల్యం చెల్లించుకోవాలని చెప్పి మేము సందర్భంగా అడుగుతా ఉంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ చెప్పే పరిస్థితులు లేరు. 19-24 మధ్యలో మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముందు చూపుతోటి ఆయన ఒక ఆలోచనతోటి దాదాపు 39,000 కోట్ల రూపాయలు నేషనల్ హైవేలు తీసుకొచ్చి వాటికి అనుసంధానంగా ఉన్న 4 పోర్టులతో పాటు ఇంకొక 4 పోర్టులు తీసుకొచ్చి 10 ఫిషింగ్ హార్బర్లు తీసుకొచ్చి జెట్టీలు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి మౌలిక వసతులు, రహదారు సౌకర్యాలు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అవకాశాలు చేసుకొచ్చాడు. కాబట్టి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మౌలిక వసతులు కల్పించింది గత ప్రభుత్వం. దాని వల్ల వాటన్నిటిని అనుకూలంగా తీసుకొని గత ప్రభుత్వం చేసిన ఒక మంచి పనులతో పాటు మీరు వాటిని వాడుకొని మీ బినామీ కంపెనీలకు ఈరోజు భూములు కేటాయించుకొని మీరు ఈ రాష్ట్రంలో భూ దోపిడీకి భూ దాహానికి మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ ఉండే ప్రభుత్వ భూములు లేకుండా చేయాలి. మొత్తం ఈ 5 ఏళ్లలోనే సంపాదించేసుకొని అన్ని వాళ్ళ పేర్లు మార్చేసుకోవాలని చెప్పి అదేమంటే కేబినెట్ ప్రభుత్వం మీకు అవకాశం ఇచ్చింది, ప్రజలు మీకు ప్రభుత్వాన్ని ఇచ్చింది. ప్రైవేట్ కంపెనీలకి మీ బినామీ కంపెనీలు 99 పైసలకు భూములు ఇవ్వడానికి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ప్రజలు 1,25,000 కోట్ల రూపాయల పథకాలు మేము అమలు చేస్తామని చెప్పి మీరు ఇచ్చిన హామీలు మోసపోయి నమ్మి మీకు ఓట్లేస్తే మీరు ఆ అబద్ధ హామీలను పక్కన పెట్టి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు సంబంధించిన భూములన్నింటిని కూడా మీ బినామీలకి ప్రైవేట్ కంపెనీలకి దారాదత్తం చేసి వాటాలు పెట్టుకుంటే ఈ రోజు రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. మేము కూడా ప్రజల తరఫున అసెంబ్లీలో గానీ బయట గానీ మేము పోరాడతాం, ప్రజలకు నిజాలు తెలియజేస్తాం. దీన్ని ఇంతటితో ఆగదు. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం తీసుకునే ప్రతి పాలసీలో లోపాలు ఏమన్నాయో, తప్పులు ఏమన్నాయో, వాళ్ళు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారో మొత్తం ఎత్తి చూపించి ప్రజలకి మీడియా ద్వారా మేము తెలియజేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను. మేము దానికి సంబంధించి వాకౌట్ చేసి బయటకు వచ్చాం. భూముల కేటాయింపులకు వ్యతిరేకంగా మేమందరం కూడా కౌన్సిల్ నుంచి వాకౌట్ చేసి బయటకు రావడం జరిగింది. మేము మాత్రం తెలుగుదేశం ప్రభుత్వ విధానాల్ని వాళ్ళు చేస్తున్న నిర్ణయాల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తాం.